నమస్తే. వెల్కమ్ టు మన ఏపీ. అతి త్వరలో రాజ్యసభలో వైసీపీ ఖాళీ కాబోతుందా? 10 మంది ఎంపీలు ఒకేసారి జంప్ అవుతున్నట్టుగా కొన్ని వార్తలు రావడం జరుగుతుంది. వార్తలు గాదు, కొంతమందైతే ఆల్రెడీ ప్రతిపక్ష నేతలతో టచ్‌లోకి వెళ్ళినట్టు కూడా క్లియర్ కట్‌గా తెలుస్తుంది. అందులో కూడా చాలా మంది ముఖ్య నాయకులున్నట్టుగా తెలుస్తుంది. సో, ఇదే విధంగా చూసుకుంటే ఖచ్చితంగా రాజ్యసభలో 10 మంది ఎంపీలు ఎవరైతే వైసీపీకి ఉన్నారో, ఇప్పటిదాకా 11 మంది ఎంపీలు వైసీపీకి ఉన్నట్టుగా తెలుస్తుంది. 11 మంది ఎంపీల్లో 10 మంది టీడీపీ, అలాగే జనసేన, అలాగే బీజేపీలో కూడా జంప్ అవుతారు అనే వార్తలైతే రావడం జరుగుతుంది. ఇందులో కొంతమంది ముఖ్య నేతలు కూడా టచ్‌లోకి ప్రతిపక్ష నేతలతో టచ్‌లో ఉన్నారని కూడా తెలుస్తుంది. సో, దీనికి సంబంధించి మనం క్లియర్ కట్‌గా మాట్లాడుకుంటే టీడీపీలోకి ముగ్గురు జంప్ అవ్వబోతున్నారని, అలాగే బీజేపీలోకి ఐదుగురు ఎంపీలు జంప్ అవ్వబోతున్నారని, జనసేనలోకి ఇద్దరు ఎంపీలు జంప్ అవ్వబోతున్నారని ఆహ్, కొంత ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికి పరోక్షంగా గాని అలాగే ఆహ్, అసమ్మతి ఏంటంటే అధికార పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీలోకి టచ్‌లోకెళ్ళిన ఈ ఎంపీలు పరోక్షంగా జగన్‌కి దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది గత కొంతకాలంగా. ఎందుకంటే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత ఏదైతే రాజ్యసభ ఎన్నికలు జరిగినాయో, ఎన్నికల్లో అటు టీడీపీ కూటమి ఏదైతే ఉందో కూటమి విన్ అవ్వడం జరిగింది. మెజారిటీ ఆఫ్ సీట్లు కూటమికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఇలాగ కూడా జగన్‌తో ఇప్పుడు ఉన్నా కూడా పెద్ద ఉపయోగం లేదన్నట్టుగా ఈ వైసీపీ లీడర్లు డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. సో, అందుకే పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనేది కొంత వార్త అయితే రావడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కొంతమంది నేతల పేర్లు గూడా వినపడుతున్నాయి. ఏదైతే మోపిదేవి వెంకటరమణ, ఈ మోపిదేవి వెంకటరమణ ఎవరంటే గతంలో జగన్ కోసం 2011లో జైలుకెళ్ళిన పరిస్థితి. సో, ఈయన చంద్రబాబు నాయుడిని ఇటీవలే కలిసినట్టుగా గూడా కొన్ని వార్తలొస్తున్నాయి. వెంకటరమణ, అలాగే గొల్లా బాబురావు అనే ఒక ఎంపీ. ఆయన కూడా టీడీపీలోకి జంప్ అవుతారని కూడా తెలుస్తుంది. అలాగే మస్తాన్ రావు ఇలాంటి వాళ్ళు ఈ ముగ్గురు కూడా టీడీపీలోకి టచ్‌లోకి ఎళ్ళినట్టుగా తెలుస్తుంది. టీడీపీ ముఖ్య నేతలకి అలాగే చంద్రబాబు నాయుడుకి టచ్‌లోకి ఎళ్ళినట్టు తెలుస్తుంది. కొంత వ్యవహారాలు అంటే ఒకవేళ మేము పార్టీ జంప్ అయితే మాకు కీలక పదవులు కావాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు చాలా క్లియర్‌గా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది ఒక ప్రెస్ మీట్‌లో కూడా. మా పార్టీలోకి ఎవరైతే జంప్ అవ్వాలనుకుంటున్నారో, మా పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా మీరు అక్కడ రాజీనామా చేశాకే మా దగ్గరికి రావాలి అనేది ఒక ఆంక్ష అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి ఈ ఆంక్ష మరి వీళ్ళు ఫాలో అవుతారా? లేదంటే వీళ్ళకేదన్నా కీలక పదవులు ఇస్తారా? అనేది ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంది అందరిలో. అలాగే రంగనాథ్, అలాగే నిరంజన్ రెడ్డి, రంగనాథ్, అలాగే అయోధ్య రామిరెడ్డి, అలాగే పరిమళ సత్యాని వీళ్ళు నలుగురు కూడా బీజేపీలోకి జంప్ అవుతారని కొన్ని వార్త అయితే రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన నేతలు. వైసీపీ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ముఖ్యమైన కీలక పదవులు, అలాగే కీలక అంశాలు మెయింటైన్ చేసిన అంటే వైసీపీ పార్టీకి సంబంధించి కీలక వ్యవహారాలు మెయింటైన్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. మరి వీళ్ళు జంప్ అయితే మరి జగన్ పరిస్థితి ఏంటి? మరి పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీ మొత్తానికంటే రాజ్యసభ మొత్తం ఖాళీ అయితే ఉన్న 11 మందిలో 10 మంది ఎళ్ళిపోతే మరి మిగతా ఒక్కడితో జగన్‌కి అయ్యేదేముండదు. సో, మరి దానివల్ల మరి 10 మంది జంప్ అయితే ఖాళీ అయినట్టే పార్టీ. మరి అలాంటప్పుడు అక్కడ ఎన్‌డీఏ కూటమి కూడా పెద్దగా జగన్‌ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. మరి నిజంగా ఖాళీ అయిపోతే జగన్ పరిస్థితి, పార్టీ పరిస్థితి ఇంక అంతేనా? మరది జీరో అయినట్టే కనపడుతుంది మరి వీళ్ళు చేస్తున్న పరిస్థితి. అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గాని, ఆర్. కృష్ణయ్య లాంటి వాళ్ళు కూడా ఈ జనసేన పార్టీకి టచ్‌లో ఉన్నట్టుగా, జనసేన పార్టీలో జాయిన్ అవుతారన్నట్టుగా తెలుస్తుంది. మరి పిల్లి సుభాష్ కూడా గతంలో ఎంపీగా గెలిచిర్రు. పార్టీలో చాలా కీలక పాత్ర అయితే పోషించడం జరిగింది వైసీపీలో కూడా. చాలా కీలక పాత్ర. అలాగే చాలా జగన్‌కి చాలా ఆప్తుడు, దగ్గర బంధువు గూడా. మరి ఇలాంటి వాళ్ళు కూడా పార్టీ జంప్ అయితారని కొంత చర్చ అయితే జరుగుతుంది. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా జంప్ అవ్వబోతున్నారు అనే వార్తలు రావడం జరిగింది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తేలాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేదాకా మనం కూడా వెయిట్ చేయాలి. ఖచ్చితంగా అయితే జంప్ అనేది కన్ఫర్మ్. కానీ ఎప్పుడు, ఎలాగా, ఎవరు, ఎందులోకెళ్తారనేది ఒక క్లారిఫికేషన్ లేదు. ప్రస్తుతానికైతే ఒక ఊహాగానం అయితే ఉంది. జంప్ అవ్వబోతున్నారు 10 మంది రాజ్యసభ ఆహ్, ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎంపీలందరూ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీల వైపు చూస్తున్నారు. కొంత చర్చ నడుస్తుంది. మరి వాళ్ళకి కీలక పదవులు ఇస్తారా?
లేదంటే ఆల్రెడీ పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళు రానిస్తారా? గతంలో వైసీపీకి, టీడీపీకి ఏ రేంజ్‌లో గొడవలైనయి, ఈ మాటా మంత్రి ఎలా జరిగిందనేది మనందరికీ తెలిసిందే. మరి ఈ వేలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరైతే ఆంక్షలు పెట్టిర్రో ఖచ్చితంగా మీరు రాజీనామా చేస్తేనే, ఆ పార్టీకి రాజీనామా చేశాక, ఆ పదవులకి రాజీనామా చేశాక ఇక్కడికి రావాలని. మరి త్వరలో మరి బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఒకవేళ రాజీనామా చేస్తే ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తది. లేదంటే మరి దానికి సంబంధించి ఎంపీ, రాజ్యసభ స్థానాలు మరి ఎన్నుకునే ముఖ్యమంత్రి చేతిలో ఉంటాయి గాబట్టి, ఖచ్చితంగా మరి ఆయన ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటారనేది చూడాలి. ఖచ్చితంగా వైసీపీ పనైతే ఇంక అయిపోయినట్టుగానే కనపడుతుంది దీంతో చూస్తుంటే. అంటే ఏ పార్టీకి సపోర్ట్ అనేది గాదు. ఇదంతా చూస్తుంటే వైసీపీని టార్గెట్ చేసే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. నిన్న గూడా ఒక బాలీవుడ్ నటి బయటకొచ్చి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. వైసీపీ నేతల మీద, అలాగే అప్పుడున్న డీసీపీ కమిషనర్ మీద గూడా. మరి తనని వేధించారని. మరి ఇవన్నీ చూస్తుంటే గతంలో కొంతకాలంగా వస్తున్న వార్తలు చూస్తుంటే ఖచ్చితంగా వైసీపీ ఇంకా భూస్థాపితం అయిపోతున్నట్టుగా గనక కనపడుతుంది ఆంధ్రప్రదేశ్‌లో. మరి చూడాలి. మరి ఆల్టర్‌నేటివ్ లేకుండా ఉంటుందా? మరి పార్టీ ఆల్టర్‌నేటివ్ లేకుండా, ప్రతిపక్ష పార్టీయే లేకుండా చేయాలనేది టీడీపీ మెయిన్ టార్గెట్ అనేది కూడా కొంత అనుమానం అయితే వ్యక్తమవుతుంది. మరి చూడాలి ఎట్లాంటి ఆహ్, విషయాలు బయటకొస్తాయి, ఎట్లాంటి అంశాలు బయటకొస్తాయి, దీని మీద ఎట్లాంటి క్లారిటీ వస్తదనేది. సో, మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.